అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయ్ భాను కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమిలో విభేదాలు ఉన్నమాట వాస్తవమే అంటూ కూడా ఒప్పుకున్నారు సామినేని. జనసేన కుటుంబ సభ్యులకు ఏదైనా సమస్య వస్తే టీడీపీ నేతలు స్పందించడం లేదంటూ కూడా ఆరోపణలు చేశారు. సమస్యలు ఏమైనా ఉంటే పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్తామంటూ సామినేని చెప్పారు. తప్పకుండా మన కార్యక్రమాన్ని మనకున్న ఇబ్బందుల్ని మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొద్దాం. మనకున్న పరిచయాలు ఉన్నాయి. ఐఏఎస్ ఐపీఎస్ చాలా మంది మనకు తెలిసిన వారు. ఎవరైతే మన నియోజకవర్గంలో మనం నమ్ముకున్న జనసేన నమ్ముకున్న కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో ఎవరికి ఎటువంటి ఆపద కూడా రాదు. అడిగే దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, ఒక నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జిల్లాలో దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో ఆ సమన్వయం లేదు అని గతంలో కూడా వినిపించినటువంటి పరిస్థితి. కీలక నేత ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడే సాక్షాత్తు ఇటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నారు అనంటే ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? దీనికి సంబంధించి అధినేత దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా స్పందించట్లేదని కూడా గతంలో పవన్ కళ్యాణ్ నేరుగా చెప్పినటువంటి పరిస్థితి, సర్దుకొని పోవాలి అనేటువంటి మాట చెప్పారు. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు ఈ మొత్తం పరిణామాలని? అప్డేట్స్ ఏంటి? ఏదైతే కూటమికి సంబంధించినంత వరకు విభేదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. జనసేనకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కామినేని ఉదయ్ భాను కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. కూటమిలో ఉన్నటువంటి విభేదాలు ఖచ్చితంగా వాస్తవమేనని, కనీసం అటువైపు ఉన్నటువంటి కూటమి బాధ్యత పాటించట్లేదని, ఎవరైనా కార్యకర్తలకు కానీ ప్రజలకి సమస్య వచ్చిందంటూ కూడా టీడీపీ నాయకులకు చెప్తా ఉంటే కనీసం పట్టించుకోవట్లేదంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపైన అధిష్టానంతో కూడా అధినేత దృష్టికి తీసుకువెళ్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇది ఒక్క ఎన్టీఆర్ జిల్లాకే పరిమితం కానటువంటి సిచ్యువేషన్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతా ఉందని చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కూటమికి సంబంధించినంత వరకు కూడా కూటమిలో ఉన్నటువంటి నేపథ్యం, కూటమిలో 3 పార్టీలు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఖచ్చితంగా విభేదాలు, దాంతో పాటుగా వర్గపోరు, మరీ ముఖ్యంగా చెప్పాల్సినటువంటిది ఒక చెయ్యి పైన మరొక చెయ్యి వేసేటటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఎవరు కిందకి తగ్గేటటువంటి అవకాశం ఉండదు, ఎవరు కూడా వెనక్కి తగ్గేటటువంటి సిచ్యువేషన్ లేనటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉందని చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మరీ ముఖ్యంగా జనసేన టీడీపీ మధ్యన కోల్డ్ వార్ గానే చెప్పాల్సినటువంటి పరిస్థితి. అధినేత ఇప్పటికే కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలో సర్దుకుపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. టీడీపీతో పాటుగా బీజేపీ నాయకులతో కలిసి వెళ్ళండి అంటూ కూడా అధినేత ఆదేశాలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్, ఇప్పటికే పలుమార్లు అధినేత చెప్పినటువంటి సిచ్యువేషన్. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా భిన్నమైనటువంటి వాతావరణం. ఎందుకంటే టీడీపీకి సంబంధించిన నేతలకు సంబంధించినంత వరకు కూడాను వాళ్ళకే ఎక్కువ అభిప్రాయ భేదాలతో పాటుగా వాళ్ళకే ఈ కీలకమైనటువంటి పదవులు ఇవ్వడం, దాంతో పాటుగా ఏ ఒక్క పని కావాలన్నా టీడీపీ నేతలను ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి, ప్రాధాన్యత కూడా వాళ్ళకే ఉంటుంది అంటూ కూడా జిల్లాలో జనసేన నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. కీలకంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసంతృప్తి వర్గం కూడా, ఎందుకంటే చైర్మన్ పదవులు లాంటి అంశాలు కానీ కీలక పదవుల అంశాల్లో కూడా జనసేనకు సంబంధించినంత వరకు కూడాను పూర్తిగా కూడా కూటమి బాధ్యత పాటించట్లేదంటూ కూడా కొంతమంది, ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు బొలిశెట్టి సత్యనారాయణ లాంటి ఈ స్థాయిలో జిల్లా అధ్యక్షులు కూడా, భరత్ ఒక్క నిమిషం, ఈ స్థాయిలో జిల్లా అధ్యక్షులు నేరుగా బయటకు వచ్చి జనసేన కుటుంబ సభ్యులకు ఏదైనా సమస్య వస్తే టీడీపీ నేతలు ఎవరూ స్పందించడం లేదు, స్థానికంగా ఎటువంటి పనులు అవ్వటం లేదనేటువంటి మాట చెప్తున్నారంటే, సరే టీడీపీ అధిష్టానమైన మరి ఒక మాట నేరుగా ఎందుకు చెప్పడం లేదు అనేటువంటి మాట, దాదాపుగా పవన్ కళ్యాణ్ వైపు నుంచే మీరంతా సర్దుకుపోండి అనేటువంటి మాట వస్తుంది తప్ప పవన్ కళ్యాణ్ ఎక్కడ టీడీపీ నేతలకు సూచించినట్లుగా లేదు అని కూడా జనసేన నేతలు క్లియర్ కట్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ నుంచి కూడా ఈ స్థాయిలో మా అధినేత నుంచి ఉన్నటువంటి సపోర్టు టీడీపీ నుంచి కూడా ఉంటే మాకు బాగుంటుంది కదా అనేటువంటి మాట. దీనికి సంబంధించి ఏంటి భరత్? అయితే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి, కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినటువంటి సిచ్యువేషన్. 2 ఏళ్లు గడుస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి, విభేదాలు బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్. నియోజకవర్గాల్లో కాదు బూత్ స్థాయి నుంచి కూడా పూర్తిగా కూడా విభేదాలు బయటపడుతున్నటువంటి పరిస్థితి. ఒక నియోజకవర్గంలో కలిసికట్టుగా ఉంటే మరొక నియోజకవర్గంలో ఒకరిపైన ఒకరు పోసుకునే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించినంత వరకు టీడీపీ నుంచి కానీ ఇటు జనసేన అధిష్టానం, ఎవరైతే టీడీపీకి సంబంధించినంత వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా మన మంత్రి నారా లోకేష్ స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరొకవైపు జనసేనకు సంబంధించిన
సంబంధించినంత వరకు ఏ విషయంలోనైనా పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించినంత వరకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ బహిరంగంగా చెప్పేటటువంటి పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఒక ఇష్యూ ఏదైతే వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాద్ వ్యవహారంలో పూర్తిగా కూడా టీడీపీ ఒకవైపు వెళ్తా ఉన్నటువంటి నేపథ్యంలో సపోర్ట్ చేయాల్సినటువంటి నేతలు ఎవరైతే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరూ స్పందించకపోవడం పైన అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి. ఎందుకంటే అధిష్టానంలో నేనే స్పందించాలా, అధినేతగా మీరు ఎవరికి ఆ బాధ్యత లేదంటూ కూడా పూర్తిగా మండిపడినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ రెండు అంశాలను బేరీజ్ వేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల దగ్గరికి వస్తున్నటువంటి తరుణం, ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళందరూ పదవీ కాలం మరికొన్ని రోజుల్లో ముగిసిపోతున్నటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉండేటటువంటి పార్టీకి సంబంధించినంత వరకు ఏదైతే జనసేన గాని బీజేపీ గాని టీడీపీ మధ్య కొంత గ్యాప్ అనేది ఏర్పడడం అంటూ జరుగుతుంది. దీనిపైన ఖచ్చితంగా అధిష్టానాలు దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా ఈ డ్యామేజ్ అనేది తారాస్థాయికి చేరేటటువంటి అవకాశం ఉండబోతుంది. ఎందుకంటే రెండు వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి రావడంతో ఒక్కసారిగా టీడీపీ గానీ జనసేన బీజేపీ ఓటు బ్యాంక్ అనేది చీలిపోవడం అంటూ జరుగుతుంది. ప్రతిపక్షం ఎవరైతే ఉంటారో అదర్ ఎవరైనా గెలిచే అవకాశం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అది ఖచ్చితంగా అధిష్టానం దీనిపైన దృష్టి సారించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరీ ముఖ్యంగా అసంతృప్తి వర్గాలకు సంబంధించినంత వరకు కూడాను వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చే కార్యక్రమాలు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఎంతైనా ఉందని చెప్పొచ్చు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను చేసినటువంటి కీలక వ్యాఖ్యలు ఒకంత కూటమిలో చర్చనీయాంశమయ్యాయి. కూటమిలో ఉన్నటువంటి విభేదాలు ఉన్న మాట వాస్తవమే అంటూ కూడా సామినేని ఉదయభాను ఒప్పుకున్నారు. జనసేన కుటుంబ సభ్యులకు ఏదైనా సమస్య వస్తే టీడీపీ నేతలు స్పందించడం లేదంటూ కూడా సామినేని ఉదయభాను చెప్పారు. సమస్యలు ఏమైనా ఉంటే పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్తామని కూడా సామినేని ఉదయభాను హామీ ఇచ్చారు.